ఇప్పుడు నేను ఏం చదివాననేది చెప్పట్లేదంటే కొందరు మనోభావాలు దెబ్బతినొచ్చు. ఎందుకంటే ఉన్నది సత్యము, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు చెప్తేనే చాలామంది ఈరోజు మా మతాన్ని దూషిస్తున్నాం అంటున్నారు. ఇక్కడ మేము దూషించట్లేదు, ఉన్నది సత్యాన్ని చదివి చెప్తున్నాం, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం. ఒక మతాన్ని దూషించడం అంటే అర్థం ఏంటంటే దానిలో లేని విషయాల్ని ఎత్తి చూపించి తిట్టడం. ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని దూషిస్తున్న చాలామంది చేస్తున్న పని అది. యేసుప్రభు కన్యగర్భాన పరిశుద్ధాత్మ వలన పుట్టాడని స్పష్టంగా లేఖనాల్లో ఉంటే, కాదు యేసుప్రభు వ్యభిచారం వల్ల పుట్టాడని చెప్పేసి వక్రీకరించి లేని దాన్ని ఉన్నట్టు సృష్టించడం, దూషించడం అయితే తప్ప ఉన్నది ఉన్నట్టు చెప్పడం దూషించడం కాదని. మీరు కావాలంటే నేను చెప్పేది హైందవ ధర్మానికి సంబంధించిన బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ స్పష్టంగా వివరంగా చెప్పారు ఆ విషయాలు. మీరు కాకపోతే వారు గ్రహించట్లేదు, నేను గ్రహించాను. అయితే ఎప్పుడైతే నేను చదవడం ప్రారంభించానో దానిలో నాకు చాలా విచిత్రమైనవన్నీ ఆ స్టోరీస్ చూడడం ప్రారంభించాను. దాంట్లో నేను చూసినప్పుడు మనం ఒక మనిషిని ఈడు దేవుళ్ళు లాంటోడురా బాబు అనాలంటే ఆ మనిషి క్వాలిటీస్ చూస్తాం, ఆ మనిషిలో ఉన్న ప్రవర్తన చూస్తాం. అంటే ఆ వ్యక్తి చేస్తున్న క్రియలను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేదాన్ని మనం నిర్ధారణ చేస్తాం. ఆ వ్యక్తి కనుక సరైన క్రియలు చేస్తే మంచోడ్రా, ఒకవేళ సహాయం చేస్తే దేవుళ్ళు లాంటోడ్రా అంటాం. అదే ఆ వ్యక్తి కనుక మంచి క్రియలు చేయకపోతే, మంచిగా లేకపోతే మనం వ్యక్తిని దేవుళ్ళు అంటోడు అన్నాం. కానీ నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో వారిలోనే పాపం ఉండడం నేను చూశానండి. పాపం అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. హైందవ ధర్మం ప్రకారం హరిషడ్ వర్గాలు కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం ఇవి పాపాలుగా పరిగణించబడ్డాయి. అంటే వీటి ద్వారా చెడు చేయడం వల్ల. ఇప్పుడు నేను ఏ శాస్త్రంలో అయితే చదువుతున్నానో ఫస్ట్ నేను చదివిన పురాణం ఏంటంటే శివ మహాపురాణం. అయితే ఆ పురాణంలో వచ్చేసరికి శివుని యొక్క స్టోరీ రాయబడి ఉంటుంది, శివలింగం యొక్క ఆవిర్భావం రాయబడి ఉంటుంది. ఇప్పుడు సహజంగా మనిషి శక్తివంతుడా దేవుడి శక్తివంతుడా అని మనం గమనించుకోవాలి ఒకటి. రెండవది మనిషికి శక్తి ఉందా దేవునికి శక్తి ఉందా అని గమనించుకోవాలి. మూడవది ఏంటంటే దేవుడు సృష్టికర్త, సమస్త మానవుల పట్ల అధికారి, మానవుల పైన అధికారి. అలాంటి వానికి సమస్తం మీద అధికారం ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనుషులే దేవుని మీద ఆధిపత్యం చేయడం నేను చూసాను. రెండవది ఏంటంటే మనుషుల్లో సైతము లేని లక్షణాలని ఒక మంచి వ్యక్తి అని చెప్పడానికి మనిషిలో ఉండాల్సిన లక్షణాలని నేను ఆరాధించే వాళ్ళు లేకపోవడం చూశాను. ఇప్పుడు నేను ఏం చదివాననేది చెప్పట్లేదంటే కొందరు మనోభావాలు దెబ్బతినొచ్చు. ఎందుకంటే ఉన్నది సత్యము, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు చెప్తేనే చాలామంది ఈరోజు మా మతాన్ని దూషిస్తున్నాం అంటున్నారు. ఇక్కడ మేము దూషించట్లేదు, ఉన్నది సత్యాన్ని చదివి చెప్తున్నాం, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం. కాబట్టి నేను ఎప్పుడైతే ఇలా చదవడం ప్రారంభించానో నేను ఆరాధించే వారి జీవితాలు ఇలా ఉన్నాయి, అసలు దేవుడు ఉన్నాడా అనే ఒక ఆలోచన నాలో కలిగిందండి. ఈ పరమేశ్వరుడి యొక్క ఈ లింగ ఉద్భవానికి ఎన్ని కథలండి, ఒకటా రెండా? అనేకమైనటువంటి కథలు. ఓ సందర్భంలో స్వామి దిగంబరుడై అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళేటటువంటి సమయంలో ఋషి వాటికల మీదుగా తిరుగుతున్నాడు. ఋషిపత్నులు దిగంబరంగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసి మోహితులై ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు. మరి పరమేశ్వర తేజస్సు సామాన్యమా? అనన్య సామాన్యమైనటువంటి ఆ తేజస్సుకి ఎవ్వరు మోహితులై వెనక్కెళ్లకుండా ఉంటారు? ఋషులందరూ ఆగ్రహోదగ్ధులయ్యారు. మా ఈ స్త్రీలిటి నుంచి అక్కడికి వెళ్ళటానికి వీడు నగ్నంగా వచ్చి ఆ లింగమే కారణం కాబట్టి వీడి లింగము తెగిపడుగాక అని శపించారు. వెంటనే లింగం తెగిపడ్డది. పడ్డప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వచ్చి అపరాధమైంది స్వామి, బ్రాహ్మణులచే దయ ఉంచి దాన్ని ధరించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఈ లింగానికే పూజ చేస్తాను అని కనుక మీరందరూ నాకు మాట ఇస్తే ఖచ్చితంగా నేను దీన్ని ఉపసంహరించుకొని